ఎలాంటప్పుడు ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఎలాంటి సందర్భాలు అనుకుంటాం? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమాలదా అండి ఇంకా వేరే ఏదైనా దేన్ని మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం ఎలాంటి సందర్భాల్లో? ఇప్పుడు నేను యాక్టింగ్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఇచ్చి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఏడుపుతోటి ఒక షార్ట్లో, అంటే నేను చేసింది ఒక షార్ట్ ఫిల్మ్ యాక్చువల్గా, ఓ మనసా రాయిలా అనేది. యాక్చువల్గా 2 రోజుల నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఫాదర్ క్యారెక్టర్ మీ కూతురు చనిపోతుంది, ఓ సెంటిమెంట్ సీన్ ఉంటుంది చేయాలి సార్ అంటే, ఎట్లా చేస్తుండొచ్చు ఆ టైంకి మన కన్నీళ్ళు రావాలా కదా, గ్లిజరిన్ వేస్తారా ఇట్లా. షార్ట్ ఫిల్మ్ దగ్గర గ్లిజరిన్ కూడా లేదు. మీ నమ్మరు, ఆ రోజు పొద్దున్నే 2 రోజులు అనుకున్నారు, 2 రోజుల నుంచి చేయలేరు. షార్ట్ ఫిల్మ్ కదా అంత మనోళ్ళే తెలిసిన వాళ్ళే, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, సినిమాలకు అడిగితే భయపడతాము, ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. పొద్దున ఏం చేశారు, ఆయన పేరు వచ్చేసి శ్రీను గారు, సారీ డైరెక్టర్ శ్రీను, కిరణ్ అన్న హీరో. వాళ్ళు ఏం చేశారు, సార్ మీరే చేయాలి సార్, ఎందుకంటే నా లుక్ అలా ఉంది, బాగుంది ఫాదర్ క్యారెక్టర్గా అని ఫస్ట్ మార్నింగ్ ఒక డైలాగ్ ఇచ్చారండి. కరెక్ట్గా నేను ఆ షూటింగ్ చేసేటప్పటికి మా అమ్మ చనిపోయి 3 నెలలు అయింది అంతే. మా అమ్మ చనిపోయిన బాధ అప్పటికి మైండ్లో నుంచి నాకు గుండెలోంచి పోతలేదు, అట్లనే ఉన్నది లోపల. ఎప్పుడు ఏదంటే ఏడుస్తాను అన్నట్టు ఉన్నది నాకు. కరెక్ట్గా డైలాగ్ ఇచ్చారండి. నాకు డైలాగ్ ఇస్తే నేను మొత్తం డైలాగ్ ఏడుచుకుంటూ చెప్పిన. నిజంగా కూతురు చనిపోతే ఒక ఫాదర్ ఎట్లా ఫీల్ ఇస్తారు అనేది అసలు నన్ను నేనే నమ్ముకోలేదు, నేను కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తానని. అది నేను చేసిన యాక్టింగ్ అక్కడ అందరూ రోడ్డు మీద పాస్ అవుతుంటే అందరూ అట్లా ఆగిపోయారు. కెమెరా వెనక సైడ్ మొత్తం ఒక 30 మంది దాకా నిలబడిపోయారు. అక్కడి నుంచి ఎవరిని రాణిస్తలేరు. నేను చెప్తూనే ఉన్న డైలాగ్ హీరోకి చెప్పేసి నేను హీరోకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేర్చుకుంటూ పోతుంటే అందరూ క్లాప్స్ కొట్టిరండి. వాళ్ళు ఎవరో తెలియదు మళ్ళీ నాకు ఆ రోజు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అనిపించలేదండి. మళ్ళీ అది రీటేక్ అంటే నేను చేయలేను కూడా, మళ్ళీ నాకు ఆ ఏడుపు రాదు. మీరు ఎప్పుడన్నా నేను షార్ట్ ఇస్తాను, ఒకవేళ కుదిరితే మీరు వేయండి, ప్లే చేయండి, చూస్తే మీరే అనుకుంటారు అబ్బా నిజంగా గ్రేట్ అనిపిస్తారు. నా కన్నా నీళ్ళు వచ్చేసినాయి తప్పకుండా. అదండి. ఓకే, అబ్బా ఏమన్నా ఉందా అని ఎలాంటి సందర్భాల్లో అన్నా అనిపిస్తుంది? అబ్బా ఏమన్నా నాకు సినిమా హీరోయిన్లను చూస్తే అనిపిస్తుంది అండి. నిజంగా నాకు కొంతమంది హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళని చూస్తే అబ్బా ఏమైనా ఉందా అని అనిపిస్తుంది. ఎవరా కొందరు? నాకు ఎప్పటికీ అనిపించేది సౌందర్య, పాపం చనిపోయారు కానీ నాకు ఎప్పుడు చాలా లైక్ అయిన ప్రజెంట్ రాశికన్న గారు అనిపిస్తారండి. రాశికన్న గారు చాలా బాగా అనిపిస్తారు నాకు. రాశికన్న గారిని చూస్తే ఆమె లావు ఉన్నది చూసాను, ఇప్పుడు సన్నగా అయిపోయారు కానీ రియల్ ఎప్పుడు కూడా అందంగా ఉంటారు, చాలా బాగుంటారండి. నేను ఎప్పుడు ఆమెతో పర్సనల్ యాక్టింగ్ కూడా చేయలే, ఒక ఫోటో దిగాను అంతే సుప్రీం అప్పుడు. కానీ నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆమె. సూపర్ అండి, మన క్వశ్చన్స్ అయిపోయాయి ఈ రౌండ్లో. థ్యాంక్ యూ. అండ్ ఓకే, ఇంకొకటి అంటే డే బై డే చాలా మంది కంపెనీస్ పుట్టుకొస్తున్నారు. అవును. సో జబర్దస్త్లో కూడా చాలా మంది ఎంట్రీ ఇస్తున్నారు. ఎస్. సో వీళ్ళు రావడం వల్ల రేపటికి మీకు అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉందంటారు? లేదండి, నేను అనేది ఒకటే, నేను అందుకే ఇప్పుడు భయపడేది ఏంటంటే నా టాలెంట్ని రోజు ఇంప్రూవ్ చేసుకోవాలా. అంటే ఎప్పుడు చేసిన రొటీన్ క్యారెక్టర్ కాకుండా, రొటీన్ యాక్టింగ్ కాకుండా డిఫరెంట్గా చేసుకుంటూ పోవాలా. ఈరోజు నేను మనిషిలా యాక్ట్ చేయొచ్చు, రేపు కుక్కలా యాక్ట్ చేయాలా, ఎల్లుండి ఇంకొక తీరు యాక్ట్ చేయాలా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తుంటే నవీన్ గారు ఏదైనా చేయగలుగుతాడు అనేది ఒకటి కాన్సన్ట్రేషన్ పడిపోతుంది అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా నా ఎక్కడ పోయినా కానీ అంటారు నువ్వు ముసలాడు అనుకున్నావా అంటారు టీవీలో చూసి. బయట చూస్తే మన ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, నువ్వు ఇట్లా ఉన్నావేంటి బాండలేమో పెద్దోళ్ళలాగా కనబడతావు అంటారు. అట్లా మామ క్యారెక్టర్లు చేసిన, అట్లా ఈ ఫాదర్ క్యారెక్టర్లు అండ్ టామ్ అండ్ జెర్రీ చేసాం, తోలు బొమ్మలు చేసాం, అన్ని డిఫరెంట్ టైప్ క్యారెక్టర్స్ అన్ని ట్రై చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఏదైనా డైరెక్టర్కి ఇవ్వాలనుకున్నప్పుడు నవీన్కి ఇది సెట్ అవుతుంది చేసేయచ్చు అన్నట్టు ఉంటుంది. అలా మనం ఏదైనా కొత్తగా ట్రై చేసాం అనుకోండి, మన స్థానం మనకు అక్కడే ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల మనకేం కాదు. ఇప్పుడు చూడండి మన 30 years పృథ్వీ గారు ఉన్నారు, అట్లా రఘుబాబు గారు ఉన్నారు, పెద్ద సీనియర్స్ అందరూ ఉన్నారు కామెడీస్. వాళ్ళతో మనం చేస్తున్నట్టు మనకు కూడా సంతోషం కదా, వాళ్ళ స్థానం వాళ్ళకే ఉంది అంటే వాళ్ళు నిరూపించుకున్నారు. మనకు కూడా అలాంటి ప్లేస్ రావాలని కోరుకుంటామండి. ఓకే, సూపర్. సో నెక్స్ట్ మరి టీమ్ లీడర్ అయ్యే అవకాశం ఉందా? ఏమో అండి, నాకు దాని మీద పెద్దగా ఆశ లేదు. ఎందుకంటే అభిగారితో ఉన్న చాలండి. ఎందుకంటే ఇంచుమించు నాకు టీమ్ లీడర్ అంతా వర్క్ ఇస్తున్నాడు ఆయన, నాకు చాలా అది. ఎందుకంటే ఆ టెన్షన్స్ వేరే ఉంటాయండి టోటల్గా. నాకు ఏంది ఆయన పైసలు ఇస్తాడు మంచిగా, క్యారెక్టర్లు ఇస్తున్నాడు మంచిగా, ఇంతకన్నా మించి ఇంకేం కావాలండి చాలా. ఓకే, ఫైనల్గా మనకు ఇంకో ఫటాఫట్ రౌండ్ ఉంది. యా. సో దీంట్లో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఏదో ఒక ఆన్సర్ ఎంచుకొని ఆన్సర్ చేయాలి. షూర్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, జబర్దస్త్లో ది బెస్ట్ కమెడియన్. జబర్దస్త్లో ది బెస్ట్ కమెడియన్. ఓకే, నేను క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, చెప్పండి. ది బెస్ట్ కమెడియన్: ఏ గెటప్ సీను, బి ఆది, సి చంద్రన్న, డి చంటి అన్న. గెటప్ సీను. యా. సో ఎందుకు స్పెషల్గా ఆయన పేరు? ఆయన అసలు స్పాంటినియస్, అసలు అది స్టేజ్ మీద మీకు డైలాగ్ నేర్చుకొని నిలబడే వ్యక్తి కాదు, ఏదైనా స్పాట్లో చేస్తాడు. ఈ మధ్యకాలం వైరల్ అయినా చూసారా, ఆగండ్రా బాబు, అతను ఒక వ్యక్తిని చూసి అది టప్మని చేసేసాడు ఆయన.
అట్లా డిఫరెంట్ చూసుకోవచ్చు గెటప్ సీన్ గారి దగ్గర అట్లా ఉంటుంది. ఓకే, జబర్దస్త్లో మీకు ఇష్టమైన పర్సన్ బాగా వీళ్ళలో? సుధీర్, రామ్ ప్రసాద్, సుధాకర్, భాస్కర్. సుధాకర్. ఎందుకు? సునామీ సుధాకర్ అంటే నాకు ఒక ప్రేమ, అది వేరే. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. నేను ఎప్పుడు కూడా ఫోన్ చేస్తుంటా, మెసేజ్ పెడుతుంటా సుధాకర్కి. సూపర్ స్టార్ కృష్ణతో పోలుస్తుంటాను ఎప్పుడు సుధాకర్ని. ఎప్పుడు కూడా నేను లొకేషన్లో ఉంటే ఎట్లా చేస్తానంటే, సుధాకర్ ఒక పెద్ద ఆర్టిస్టు, పెద్ద కామెడియన్ లా ఉంటాడు. నేను పోయి బాబు గారు అని ఇట్లా నిలబడతా, ఆయన ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇలా అని ఎలా ఉన్నవరా అని చెప్పి ఆయన ఒక స్టైలు బాగుంటుంది అది. అండ్ సుధాకర్ తర్వాత నేను చెప్పుకోవాల్సింది రాంప్రసాద్ గారి గురించి కూడా. మా అల్లుడు, నాకు పెద్ద అల్లుడు యాక్చువల్గా. ఆయన అంటే కూడా చాలా ఇష్టం. ఆయన ఎంకరేజ్మెంట్ బాగుంటుందండి ఎక్కడ పోయినా కానీ కూడా. సో ఈ వీళ్ళలో మీరు ఇంప్రెస్ అయిన యాంకర్ అంటే వాళ్ళని చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు? ఎస్. ఏ రేష్మి, బి అనసూయ, సి శ్రీముఖి. నాకు అనసూయ గారు ఫస్ట్, తర్వాత రేష్మి గారు అండి. ఏం చూసి ఇంప్రెస్ అయ్యారు? అమ్మ వాళ్ళు స్పాంటినిటీ బాగుంటుంది. అనసూయ గారికి మేము ఏ డైలాగ్ ఇచ్చినా కానీ కూడా అన్ని మైండ్లో పెట్టుకొని కరెక్ట్ టైం టప్ అని చెప్పేస్తారు అంతే. అంటే నేను జబర్దస్త్లో ఉన్న రెగ్యులర్గా మేము అనసూయ గారితో చేస్తున్నాం కాబట్టి బాగా క్లోజ్ ఎక్కువ ఉంటాము. తర్వాత రష్మి గారు కూడా నేను, ఎందుకంటే ఇద్దరు సపరేట్ అని చెప్పాను, ఆమె కూడా అంతే. నేను అనుభవించరాదు ప్రోగ్రామ్ చేసినప్పట్లో నా పక్కనే ఉంటుండే. అంటే సినిమా చేశాను రష్మి గారితో, తను వచ్చానంట సినిమా, ఆమె కూడా అలాగే అండి. ఇద్దరు నేను చెప్పాలంటే ఇద్దరు సమానం అండి. వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ అని కన్నా కానీ గ్రేట్. సో ఈ 3 షోలలో ది బెస్ట్ షో ఏ డి, బి పటాస్, సి జబర్దస్త్. జబర్దస్త్. సో ఎందుకు మిగతా నో డౌట్ బెస్ట్ షో అని జబర్దస్త్ అని ఎందుకు అంటున్నారు? అంటే బెస్ట్ షో అని ఎందుకు అంటున్నా అంటే, నేను యాక్ట్ చేస్తున్నాను అంటలేను. ఈ రోజు ఎక్కడ పోయినా కానీ జనాలు చేస్తుంది జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఎప్పుడు పోయినా వాళ్ళకి ఏంటంటే 2 days ఎంటర్టైన్మెంట్ వస్తుంది టోటల్గా. అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే జనాలు ఎక్కువ మట్టుకు ఏంటంటే పటాస్ చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, కానీ జబర్దస్త్ పేరు ఎక్కువ బయటకు వైరల్ ఉంది. అంటే అందరికి జనాల్లో చాలా మంది పోయింది దాంట్లో, యూట్యూబ్లో కానీ ఎక్కడ పోయినా కానీ జబర్దస్త్ వల్లనే వేరే షోలు వచ్చాయి యాక్చువల్ చెప్పాలంటే. అందుకే జబర్దస్త్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి అది. ఎస్. సూపర్. ఓకే, మన రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ. సో చాలా బాగా ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది. సో ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు మరి మీరు? అంటే మాకు ఊరు లేదండి. నాకు ఎప్పుడో ఉంటుంది అంటే ఏదైనా మా ఊరు ఉంటే ఊరికి వెళ్ళి, మనం టీవీలో చూస్తుంటాం కదా అన్ని, కొత్త అల్లుళ్ళు ఊరు, అక్కడ ఊర్లో కోడి పందాలు కానీ, అండ్ అక్కడ బెట్టింగ్లు కానీ, సినిమాలు రిలీజులు కొత్త కొత్త, అందరు ఈ ఊర్లలో పోయి ఎంజాయ్ చేస్తుంటారు ఇవన్నీ. యాక్చువల్ చెప్పాలంటే అక్కడ పంటలు పొలాలు అక్కడ మజా వేరు. ఎందుకంటే చిన్నప్పుడు నేనున్న ఏరియాలో ఏంటంటే మా వెనక సైడ్ అన్ని పొలాలు ఉండేవి. అది ఎంత దూరం కాదు, ప్యారడైజ్ దగ్గర బాలంరాయిలో మీకు రన్వే ఉంటుంది ఎయిర్పోర్ట్, ఆడ పక్కన అన్ని పొలాలు ఉండేవి. ఆ పొలాలలో మేము చిన్నప్పుడు పతంగులు ఎగిరేస్తుండే సంక్రాంతికి 3 రోజులు మొత్తం అక్కడే పొలాలలోనే పతంగులు ఎగిరేయడం, పొద్దున్న సాయంత్రం వరకు ఇంట్లో ఉన్న మురుకులు అవి అన్ని తెచ్చుకుని ఆడ కూర్చొని తింటుండే. ఇక్కడ అన్ని ఇండ్లు అయిపోయినాయి ఇప్పుడు. ఆ పొలాలు లేవు, ఏం లేవు, మనకు ఎగిరేసుకోనికి కూడా జాగలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాకు ఎప్పుడు కూడా అదే ఉంటుందన్నమాట, ఏదైనా మంచి ఊరికి పోయి అక్కడ ఎంజాయ్ చేయాలని ఉంటుందండి. ప్రస్తుతానికి పొజిషన్లో ఏంటంటే మా ఇంట్లోనే కూర్చోవడం, 3 సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి సంవత్సరం కొత్తగా, అందులో ఒక సినిమా కంపల్సరీ వెళ్ళి చూసి రావడము ఇవి అవుతున్నాయండి. కానీ నా కోరిక ఏంటంటే ఒక ఊర్లో స్పెండ్ చేయాలి మొత్తం మా ఫ్యామిలీ తోటి, మా ఇంట్లో కూడా చూపెట్టాలా ఊరంటే ఇలా ఉంటుంది, పొలాలంటే ఇవి, పతంగులు అంటే ఇవి, అక్కడ కల్చర్ అంటే ఏంది. నాకు ఆంధ్రాకి వెళ్ళాలని ఉంటుందండి ఎప్పుడు చూసినా అని సంక్రాంతి పండుగ. సో ఆంధ్రాకి వెళ్ళాలని? అవును, ఆంధ్రాకి వెళ్ళాలని ఉంటుంది. ఓకే, రాజమండ్రి కానీ అక్కడక్కడ. ఓకే, సూపర్. అండ్ జబర్దస్త్లో మెయిన్గా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయింది. సో ఆ కెమిస్ట్రీ లేకుంటే ఏ షో కూడా రన్ అవ్వదు. ఏ స్పెషల్ షో వచ్చినా, సంక్రాంతి షో వచ్చినా, దీపావళి షో వచ్చినా, దసరా షో వచ్చినా, ఈవెన్ న్యూ ఇయర్ షో వచ్చినా. సో రేష్మి, సుధీర్, సో వీళ్ళ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఈ కెమిస్ట్రీ గురించి మీరేమంటారు? వాళ్ళు మంచి కెమిస్ట్రీ అండి, ఎందుకంటే వాళ్ళు ఫిజిక్స్ కూడా బాగా చదువుకున్నారు, మ్యాథ్స్ కూడా బాగా చదువుకున్నారు, కెమిస్ట్రీ కూడా బాగా చదువుకున్నారు. మంచి కెమిస్ట్రీ వాళ్ళది. ఓకే, వాళ్ళ కెమిస్ట్రీ ఉండేవాడికే టీఆర్పీ అలా ఉందండి అసలు. అంతే అంటారు? అంతే, ఎందుకంటే ఏం లేదు, అంటే జనాలు పుట్టించిన రూమర్ని అట్ట పెరిగిపోయింది అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరు చూస్తే ఎప్పుడు చూసినా వాళ్ళని చూడాలనిపిస్తుంది ఎవరికైనా. జంట చోటిది నిజానికి ఏం లేదంటారు? ఏం లేదండి, అంతా ఫ్రెండ్సే అండి. నేను కూడా చాలా, ఇప్పుడు నాది వచ్చే ఎపిసోడ్లో కూడా అదే తొలి బొమ్మలో కూడా అందరు బయట ఏమనుకుంటారు అనేది, ఎక్కడ పోయినా ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలం 2 క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కడ పోయినా కానీ. అవును సార్, రేష్మికి సుధీర్కి ఏమైనా ఉందా సార్ అంటారు. ఇదొక్కటి ఈయన చెవులని వెళ్ళిపోయినాయి. ఈ మధ్యకాలం హైపరాజి గారు ఎప్పుడు వస్తారు సార్, ఆయన వెళ్ళిపోయారు, ఆయన లేకుంటే ఎట్టున్నా సార్ అని ఈ మధ్యకాలం అడగడం మొదలైపోయింది. మళ్ళీ హైపరాజి గారు కూడా వచ్చేసారు ఇప్పుడు. సో ఇంకోటి అది అడుగుదాం అనుకున్నా, ఈలోపు మీరే. అయ్యో సారీ, మీ క్వశ్చన్ అడగండి, మళ్ళీ నేను సమాధానం ఇస్తాను. సో చాలా రోజుల అంటే చాలా ఎపిసోడ్లో హైపరాజి గారు కనబడడం లేదు. సో హైపరాజి గారు కనపడకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా ఏమన్నా? తెలుసు. సో ఎందుకు రావట్లేరు? ఏం లేదండి,
పాపం ఐపరాజు గారు ఏంటంటే సినిమాలు బాగా వచ్చాయి ఈ మధ్యకాలం. సినిమాలు ఏంటంటే వెంకటేష్ బాబు గారి సినిమా, నాగ చైతన్య గారు, మళ్ళీ అండ్ ఈయన వరుణ్ బాబు గారి సినిమా అండ్ ఈయన అఖిల్ గారి సినిమాకి 4 సినిమాలకు ఫుల్ డేట్స్. అంటే పాపం ఆయన కూడా ఎన్నో రోజుల నుంచి సినిమాలో క్యారెక్టర్స్ అవ్వాలనే కానీ ఉంటుంది. అవి చేస్తూ రైటింగ్ అనమాట మెయిన్. మాకు జబర్దస్త్ రాయాలి, డి ప్రోగ్రామ్ రాస్తాడు, అనుభవించి రాజా రాస్తాడు, అన్ని ప్రోగ్రామ్స్ ఈయనే రాస్తాడు ప్రతిది కూడా. ఓకే. అండ్ రాయడంలో కాన్సన్ట్రేషన్ మెయిన్గా ఎక్కువ పెట్టాలి కదా. అట్టా ఇది అయిపోయిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ రాయడము, సినిమా షూటింగ్ చేయడం, టైం ఆయన ఈవెంట్స్కు అన్నిటికీ టైం కుదరట్లేదు. ప్లస్ రాయడంలో కాన్సన్ట్రేషన్ పోయిందనుకోండి మళ్ళీ ఆయనకు తప్పు పేరు రావద్దని చెప్పి ఆయన ఏం చేశాడంటే చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంట్రీ చేయొచ్చు, ఈ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రావచ్చు అని చెప్పి ఆయన ఒక 4 నెలల గ్యాప్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చారు. ఇచ్చాడు. ఓకే. మరి మధ్యలో యాక్సిడెంట్ అయింది దానివల్ల రావట్లేదు అంటే ఇవన్నీ పుకార్లేనా ఏంటి? ఓన్లీ పుకార్లు. అది యూట్యూబ్ లో వస్తాయి కదా, ఇది చూస్తే ఢా, ఇది చూస్తే ఢీ, ఆ టైప్ లో ఉంటాయి అంతే, ఏం లేదు. యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది సార్? ఆయన బండి నడపడు తెలుసా మీకు? ఈ రోజు వరకు కూడా ఐపరాజు గారు బండి నడిపిన దాఖలాలే లేవు. ఆయన నడపడు బండి అస్సలు. సో డ్రైవరే ఉంటారు. ఆయన ఫ్రెండ్సే తీసుకొస్తుంటారు, తీసుకెళ్తుంటారు. కార్ కూడా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాడు. ఆయన ఎక్కువ మటుకు రిస్క్ షాట్స్ తీసుకోడు ఆయన.